రణ్వీర్ వైపు నుంచి అంజుకి ప్రమాదం అని మనకి పూర్తిగా అర్థమైన తర్వాత కూడా మీరెందుకండి ఏం చేయట్లేదు? ఎప్పుడు ఎలా అంజుకి ప్రమాదం వస్తుందో అని నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదండి. మనం పక్కనే ఉండి అంజు పాపని కాపాడుకోగలం సార్. కానీ ప్రమాదం పక్కనే ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తుంది. దాని నుంచి అంజు పాపని ఎలా కాపాడుకోగలం సార్? రణ్వీర్ని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని ఆపుతున్న ఇబ్బంది ఏంటో నాకు అర్థం కావట్లేదండి. చెప్పండి. అంజునే బాగి రణ్వీర్ని అరెస్ట్ చేయలేకపోతున్నాను బాగి. పైగా రణ్వీర్ మీద కేసు పెడితే రణ్వీర్కి అంజునే తన కూతురని తెలిసిపోయి తీసుకెళ్ళిపోతాడు. అంటే? అవును బాగి, అప్పుడు మనం అంజుని ఎప్పటికీ కాపాడుకోలేం. అందుకే అంజలిని రణ్వీర్ నుంచి కాపాడుకోవాలి. కానీ ఇలా ఎన్ని రోజులు సార్? ఎప్పటి వరకు మనం ఇలా పోరాటం చేయాలి? దేనికైనా ఒక సొల్యూషన్ ఉండాలి కదా సార్? అవునండి. ఇప్పటి వరకు మన అదృష్టం బాగుండి మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. కానీ ఒక్కసారి మనం ఓడిపోతే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు కదండి. అప్పట్లోపే రణ్వీర్ని ఆపాలని కూడా తెలుసు.